యాటకల్లులో 10 వారాలుగా డబ్బులు పడలేదు. అదేవిధంగా ఎర్రంపల్లి గరుడాపురంలో అడిగినప్పుడు 5 వారాల నుంచి డబ్బులు లేవు. కూలీలు పనికి రావడం తగ్గిపోయింది. కారణం 10 వారాలుగా పనిచేస్తే ఒక నయా పైసా కూలీ ఇవ్వకపోతే కూలీలు ఎట్లా పనికి వస్తారు? గతంలో గడార్లు తట్టేదానికి ప్రభుత్వం 50 రూపాయలు ఇచ్చేది. అదేవిధంగా ఆటోకు 3 కిలోమీటర్ల పైన పని పెడితే 50 రూపాయలు వాళ్ళ కూలి ఇచ్చేది, అదనపు కూలి. కానీ ఈ రోజు ఏ రకమైనటువంటి సదుపాయం గత 4 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా అదే పద్ధతే కొనసాగుతుంది. దీనివల్ల కూలీలకు ఒక గడారు తట్టించుకోవడానికి ఎర్రంపల్లి దగ్గర చెప్పింది 100 రూపాయలు పెట్టి ఇక్కడ నుంచి కళ్యాణ దుర్గంలో తట్టించుకోవాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఆటో ఛార్జ్ 20 రూపాయలు. అంటే కూలీలు సంపాదించిన కూలీ డబ్బుల్లోనే ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించడంలా. ఇన్ని రోజులుగా వారాల కొద్ది బిల్లులు పెండింగ్ ఉంటే కూలీలు ఏం తిని పని చేయాలి? పక్కన పల్లెల్లోనేమో పనులు లేవు, వ్యవసాయ పనులు పూర్తిగా తగ్గిపోయినాయి, ఏ రకమైన పనులు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి గ్రామాల్లో పనులు లేవు, ఉపాధి హామీ పనులు మేము 100 రోజులు పెట్టినాము, 280 రూపాయలు కూలి ఇస్తున్నామని జిల్లాలో అధికారులు చెప్తారు. వాస్తవ పరిస్థితి చూస్తే పని ఎంత పడుతుందో తెలియదు, కానీ చేసిన కూలి కూడా డబ్బులు రాని పరిస్థితి ఒకవైపు ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటినీ ప్రభుత్వం వెంటనే జమ చేయాలి. ఈ రోజు పత్రికలకు ప్రభుత్వం లీకేజ్ వార్త ఇచ్చింది, 2 రోజుల్లో డబ్బులు పడతాయని. 2 రోజుల్లో పడతాయి